హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా విషాదం, విమానానికి ప్రమాదం, గాలిలో 171 మంది ప్రాణాలు అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే బెంగళూరు నుంచి కోలకత్తా వచ్చిన విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కోలకత్తాకు చేరుకొని ల్యాండింగ్కు సిద్ధమైన సమయంలో అప్రోచ్ పన్నెల్ నుంచి విమానం కాక్పిట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు లేజర్ లైట్లు వేశారు. ఈ కిరణాలు పైలట్ కళ్ళల్లోకి పడ్డాయి. ఈ నెల 23న రాత్రి 7:30 జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి అయితే వచ్చింది. ఇక కాసేపట్లో ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన ఆపరేషన్ చేస్తున్న సమయంలో పైలట్ కళ్ళలోకి లేజర్ లైట్లు పడడంతో అతడి కళ్ళు కాసేపు కనిపించలేదు. దీంతో విమానం రన్వే వైపు నిమిషానికి 1500 నుంచి 2000 అడుగుల వేగంతో కిందకు దూసుకు వచ్చింది. ఈ సమయంలో విమానంలో 165 మంది ప్యాసింజర్లతో పాటు 6 సిబ్బంది కూడా ఉన్నారు. చివరకు విమానం సేఫ్గా ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు విమానాన్ని ల్యాండింగ్ చేయకుండా మళ్ళీ ఆకాశంలోకి తీసుకువెళ్లి చక్కర్లు కొట్టాల్సి ఉంటుంది. ఈ ఘటనపై ఇండిగో సంస్థతో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్టు సిబ్బంది స్థానిక పోలీసులతో ఫిర్యాదు చేశారు. టేకాఫ్ ల్యాండింగ్ సమయంలో పైలట్ల దృష్టి మరలితే ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చూశారు కానీ మొత్తం మీదుగా ఘోర ప్రమాదం అయితే తప్పిందండి. అయితే ల్యాండింగ్ చేసే సమయంలోనైతే గుర్తు తెలియని వ్యక్తులు ఆ పైలట్ కళ్ళల్లోకి లేజర్ లైట్లు వేయడం ద్వారా ఈ ప్రమాదం జరిగింది. ఏదైనప్పటికీ 171 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా ఆ పైలట్ చకచక్యంగానైతే ఆ విమానాన్ని ల్యాండింగ్ చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారా ఫ్రెండ్స్, ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.